అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటి అంటే సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మొట్టమొదటిగా ఈ వాక్యంలో మనకి ఏం కనబడుతుందంటే ఆయన్ని ప్రేమించే వారిని దేవుడంట మరలా తిరిగి ప్రేమిస్తారంట. అలాగే ఆయన్ని జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని చెప్తున్నాడు దేవుడు. ఆయన ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తారంట. రెండవదిగా ఆయన్ని జాగ్రత్తగా వెతుకువారు ఆయన్ని కనుగొంటారంట. ఆయన్ని ఎక్కడ వెతకాలి అని మనం ఆలోచించినట్లయితే సన్నిధిలో వెతకాలి, సన్నిధి చేయాలి, సన్నిధి చేసి ఆయన్ని వెతకాలి. దేవాలయంలో ఆయన్ని వెతకాలి, సన్నిధి చేసి వెతకాలి, దేవాలయంలో కూడా ఆయన్ని వెతకాలి. అప్పుడు ఆయన మనకి కనబడతారు. అలాగే రెండవదిగా సామెతలు 8వ అధ్యాయము 21వ వచనంలో నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతును. మొట్టమొదటిగా ఆయన్ని ప్రేమించే వారిని ఆయన తిరిగి ప్రేమిస్తారంట. ఆయన జాగ్రత్తగా వెతుకోవాలని ఆయన కనుగొంటారంట. మనం కనుగొంటామంట. ఆయన జాగ్రత్తగా వెతికినట్టయితే మనకి కనబడతారంట. మూడవదిగా ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారంట. కాబట్టి మనందరం కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తారు. అదే రీతిగా మనల్ని ఎలా చేస్తారంట? ఆస్తికర్తలుగా చేస్తారంట. సామెతలు 8వ అధ్యాయం 21వ వచనంలో కనబడుతుంది. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతును అని కనబడుతుంది. కాబట్టి మనందరం కూడా ఆయన్ని ప్రేమించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆస్తికర్తలుగా మారే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మీ అందరికీ మరణాత. మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.